గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి, దేవుని వాక్యాన్ని చదివారా? రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ఆదికాండం 30 అధ్యాయం 1వ వచనం. రాహేలు తాను యాకోబును పిల్లలు కనకపోవట చూచి తన అక్క యందు అసూయపడి. ప్రియులారా, ఇక్కడ అక్క చెల్లెలు ఉన్నారండి. రాహేలు తన యొక్క అక్క అయినటువంటి రిబ్కా అక్క మీద, లేయా మీద అసూయపడుతుంది. లేయాకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, కానీ రాహేలుకి లేదండి. కాబట్టి అక్క మీద అసూయపడింది. నిజమే, ఈ రోజుల్లో చాలా మందిలో అసూయ ఉందండి. సొంత అన్నదమ్ముల మధ్య అసూయ ఉంది. ఒకవేళ మంచి నువ్వు ఇల్లు కట్టుకున్నావని నీ యొక్క రక్త సంబంధులే నేను చూసి అసూయపడుతున్నారు. ఇదిగో నీవు మంచి పిల్లలు కలిగి ఉన్నావని, బాగా అభివృద్ధి అవుతున్నావని నిన్ను చూసి నీ రక్త సంబంధులే అసూయపడుతున్నారు. కాబట్టి నువ్వు ఉద్యోగంలో కూడా నీకు మంచి ర్యాంకులో ఉన్నావని, మంచిగా నీకు ఆఫీసర్స్ గౌరవిస్తున్నారని నీ తోటి ఉద్యోగస్తులు నీ మీద అసూయపడుతున్నారు. ఒకవేళ ఈరోజు నువ్వు నీ బంధువుల ద్వారా, నీ యొక్క కుటుంబస్తుల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా అసూయ అనేది ఎప్పుడు వస్తుందంటే నువ్వు అభివృద్ధి అవుతున్నప్పుడు. కాబట్టి ఆ అసూయ అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నా సేవా జీవితంలో నేను చూశానండి. నిన్నటి దినాన బాగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు మళ్ళా కొద్ది రోజుల తర్వాత మాట్లాడినప్పుడు అసలు ముఖం చాటేసుకునేవారు. కారణం ఏంటంటే దేవుడు అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నప్పుడు అసూయ పనులు ఆటోమేటిక్గా లేస్తూ ఉంటారు. కాబట్టి అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే అది కట్టిలాగా మనల్ని కాల్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎవరు అభివృద్ధి చెందినా, మనకంటే తక్కువ చదువుకుని ఉద్యోగం వస్తే మనం దేవునికి స్తోత్రం చెప్పాలి, సంతోషపడాలండి. మనకంటే వెనకొని వచ్చిన వారు బాగా మంచి ఇల్లు కట్టుకుంటే వారిని చూసి దేవునికి స్తోత్రం చెప్పాలండి. మనకంటే వెనకున్న వారు మంచిగా వాళ్ళు బిడ్డలు పుట్టారు అనుకోండి, మనకి పెళ్ళి చాలా రోజులు పిల్లలు పుట్టలేదు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళని బట్టి సంతోషపడాలి. కాబట్టి ఉదయకాలన ఒకవేళ వాగ్దానం వింటూ నేను బట్టి ఎవరైనా అసూయపడుతున్నారా? భయపడొద్దు చెల్లి, భయపడొద్దు అన్నయ్య, భయపడొద్దు తల్లిదండ్రులారా. దేవునికి అప్పగించండి, వారి కోసం ప్రార్థించండి. దేవుని కాపుదల మీకు తోడును గాక. ప్రార్థించొద్దా? మహాగణుడా, ఉదయకాలన వాక్యం విన్న బిడ్డల మీద నీ కృప ఉంచండి. వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు అభిషేకించండి. ఈ దినము శుభకార్యము నైనా పెట్టుకున్న ప్రతి కుటుంబాన్ని దీవించిన తండ్రి. హాస్పిటల్ ఉన్న ప్రతి తండ్రినైనా, అనారోగ్యంతో ఉన్న ప్రతి తండ్రిని ముట్టి బాగుచ్చాయి నా ప్రభా. ఎవరైతే నా ప్రభా సీరియస్ కండిషన్లో ఉన్న వారందరినీ కనికరించండి అయ్యా. ఉదయాన్నే లేచినైనా డిఫరెన్స్లోకి వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారన్నా వారి మీదనే జాలి చూపించమని ప్రార్థిస్తున్నాం. మరొక్కసారి కృప తోడును మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.